So heading depreciation. Depreciation means decline in the value of decline in the value of fixed asset due to use depreciation means decline in the value of fixed asset due to use, passage of time, obsolescence, or any other cause. Depreciation means decline in the value of fixed asset due to use, passage of time, obsolescence, or any other cause. For example, if a company purchases a machine, for rupees 80,000, if a company purchases a machine for rupees 80,000 with 10 years estimated life, machine will lose value of rupees 8,000 per year. If a company purchases a machine for rupees 8,000 with 10 years estimated life, machine will lose value of rupees 8,000 per year. This reduction or loss in the value of the machine every year is called as depreciation. This reduction or loss in the value of machine every year is called as depreciation. So మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో డెప్రిషియేషన్ మీనింగ్ తెలుసుకున్నాం అమ్మా. ఓన్లీ డెప్రిషియేషన్ మీనింగ్ ఏంటో మాత్రం ఫస్ట్ లో తెలుసుకున్నాం. సో డెప్రిషియేషన్ యొక్క అకౌంటింగ్ సెకండ్ ఇయర్ లో నేర్చుకుంటాం. ఓకేనా? ఓకే సార్. సో డెప్రిషియేషన్ మీనింగ్ ఏం చెప్తున్నాడు? డెప్రిషియేషన్ మీన్స్ డిక్లైన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. అంటే ఫిక్స్డ్ అసెట్ యొక్క వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది. దేనివల్ల అంట? నువ్వు యూజ్ చేయకుండా వదిలేసిన పాసేజ్ ఆఫ్ టైం ఆర్ ఆబ్సలసెన్స్. అంటే ఏంటి? కొత్త ట్రెండ్, ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతుంటది కదా. సో కొత్త ట్రెండ్ మారిపోతున్నా దాన్ని ఏమంటారమ్మా? ఆబ్సలసెన్స్. లేదా ఆర్ ఎనీ అదర్ రీజన్, ఇంక వేరే రీజన్ కానీ కాజ్ కానీ ఏమున్నా కానీ మనం మాత్రం ఏం చేయాలి?
ఫిక్స్డ్ అసెట్ యొక్క వాల్యూని తగ్గించాలి. మనం తగ్గించకపోయినప్పటికీ కూడా దాని వాల్యూ అది కోల్పోతుంది. అలా వాల్యూని ఏదైతే తగ్గిపోతుందో ఫిక్స్డ్ అసెట్ నుంచి దాన్ని ఏమంటారమ్మా? డెప్రిషియేషన్. సో డెప్రిషియేషన్ ఈజ్ ఏ లాస్. డెప్రిషియేషన్ ఈజ్ ఎన్ లాస్ ఐటమ్. ఓకేనా? మొహమ్మద్ జైద్ అర్థమైందా? ఎస్ సార్. ఓకే. సో డెప్రిషియేషన్ మీనింగ్ రాసుకున్నావా నువ్వు? ఎస్ సార్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాడు 80,000 పెట్టి ఒక మెషిన్ కొన్నాడంట. ఎన్ని ఇయర్స్ పనిచేస్తుందంట అది? మన దగ్గర 10 ఇయర్స్ పనిచేస్తుందంట. సో ఎవ్రీ ఇయర్ ఎంత తగ్గించాలి? 80,000 డివైడ్ బై 10 అంటే ఎంత? ఎవ్రీ ఇయర్ 8,000 తగ్గించాలి. సో ఆ 8,000 వాల్యూని ఏమంటారమ్మా? డెప్రిషియేషన్. సో డెప్రిషియేషన్ వాల్యూ వల్ల అసెట్ యొక్క వాల్యూ ఎవ్రీ ఇయర్ తగ్గిపోతుంది. ఓకేనా? సో ఇది మనకు తెలుసు ఆల్రెడీ. డెప్రిషియేషన్ అంటే ఏంటో తెలుసు. డెప్రిషియేషన్ వల్ల ఫిక్స్డ్ అసెట్ తగ్గిపోతుందని తెలుసు. సో ఫర్ మనకి డెప్రిషియేషన్ ని ఒకేసారి అసెట్ లో తగ్గించడం, ఎవ్రీ ఇయర్ తగ్గించడం, లేకపోతే ప్రావిజన్ క్రియేట్ చేయాలని తెలుసు. ప్రావిజన్ కూడా P&L అకౌంట్ ని తగ్గించాలి. ఇవన్నీ తెలుసు మనకి. సో ఇవన్నీ ఏంటి? మనం ఓన్లీ డెఫినేషన్స్ అండ్ జర్నల్ ఎంట్రీస్ మాత్రం నేర్చుకున్నాం. ఈ చాప్టర్ లో మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ కూడా నేర్చుకుంటాం. అకౌంటింగ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? నాట్ ఓన్లీ జర్నల్ ఎంట్రీ నుంచి లెడ్జర్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఓకేనా? ఎవ్రీ ఇయర్ డెప్రిషియేషన్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, అవన్నీ కూడా ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టినమ్మా, నీడ్ ఫర్ డెప్రిషియేషన్. నెక్స్ట్ హెడ్డింగ్ నీడ్ ఫర్ డెప్రిషియేషన్. నీడ్ ఫర్ డెప్రిషియేషన్. అందులో నెంబర్ 1, టు ascertain ట్రూ ప్రాఫిట్ ఆర్ లాస్. నీడ్ ఫర్ డెప్రిషియేషన్ హెడ్డింగ్. నీడ్ ఫర్ డెప్రిషియేషన్ లో ఫస్ట్ పాయింట్ టు ascertain ట్రూ ప్రాఫిట్ ఆర్ లాస్. టు ascertain ట్రూ ప్రాఫిట్ ఆర్ లాస్. నెక్స్ట్ సెకండ్ వన్, టు present ట్రూ అండ్ ఫెయిర్ ఫైనాన్షియల్ పొజిషన్. టు present ట్రూ అండ్ ఫెయిర్ ఫైనాన్షియల్ పొజిషన్. థర్డ్ వన్, to have funds for replacement of assets. To have funds for replacement of assets. Next, fourth one, to ascertain the true cost of production. To ascertain the true cost of production. Fifth one, to fulfill the legal requirements. To fulfill the legal requirements. So first one, to ascertain true profit or loss. Need for depreciation heading lo first point, to ascertain true profit or loss. Second one, to present a true and fair financial position. Third one, to have funds for replacement of assets. And fourth one, to ascertain the true cost of production. To ascertain the true cost of production. And fifth one, to fulfill the legal requirements. To fulfill the legal requirements. ఓకేనా? సో ఇప్పుడు డెప్రిసియేషన్ ఎందుకు నీడ్, ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, ఫస్ట్ ఏం చెప్పాడు? టు ascertain ట్రూ ప్రాఫిట్ ఆర్ లాస్. దీనికి రామచంద్రరావు చెప్తాడు. డెప్రిసియేషన్ వల్ల ప్రాఫిట్ ఆర్ లాస్ ట్రూగా ఎలా తెలుస్తుంది? ఐడియా ఉందా? డెప్రిసియేషన్ ఎక్కువైతే మనకి లాస్ అవుతుంది అలాగా సార్? ఏమ్మా? ఒకవేళ డెప్రిసియేషన్ ఎక్కువ ప్రొవైడ్ అయింది అనుకోండి సార్, ఓకే, మనకి లాస్ ఎక్కువ అయినట్టు కదా సార్? ఓకే, అది ఎక్కువైంది తక్కువైంది అనట్లేదు. అసలు డెప్రిసియేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల యూజెస్ ఏంటి అని చెప్తాడు. యూజ్ అయినా నీడ్ అంటే అంతేనా?
ప్రాఫిట్ లాస్ కరెక్ట్ గా తెలుస్తుంది సార్ ఆ ఇయర్. ఎందుకు కరెక్ట్గా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక బిజినెస్ ఉంది. బిజినెస్ లో ఒక అసెట్ ఉంది. ఓకే సార్. ఆ ఒక్క అసెట్ యొక్క డెప్రిషియేషన్ నేను ఫైన్ చేయట్లేదు అనుకోమ్మా. డెప్రిషియేషన్ ఫైన్ చేయకపోవడం వల్ల నా ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ డెప్రిషియేషన్ ఫిక్సెస్ అని వెయ్యట్లేదు కాబట్టి నా ప్రాఫిట్ ఎక్కువ చూపిస్తుంది. అది కరెక్ట్ ప్రాఫిటా? కాదు సార్. కరెక్ట్ ప్రాఫిట్ కాదు. కరెక్ట్ ప్రాఫిట్ ఎప్పుడు తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ప్రాఫిట్ ఉంటే ఆ 1 lakh నుంచి ఆపోజిట్ డెబిట్ సైడ్ డెప్రిషియేషన్ ఆఫ్ అసెట్ తగ్గాలి. ఒక 10,000 తగ్గింది అనుకోండి, అప్పుడు 90,000 ఈజ్ నోన్ యాజ్ మై కరెక్ట్ ప్రాఫిట్. లేకపోతే అది ఫాల్స్ ప్రాఫిట్, తప్పు. ఎందుకంటే డెప్రిషియేషన్ దాన్ని క్రియేట్ చేయలేదు కాబట్టి. ఓకేనా? ఓకే సార్. ఇన్ ద సేమ్ వే టు ప్రెజెంట్ ట్రూ అండ్ ఫెయిర్ ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఇది ఎందుకు నిత్య చెప్తుంది? ఎందుకంటే ఓన్లీ అంటే ఓన్లీ తెలుసుకోవడమే కాదు కదా సార్, అక్కడ ప్రెజెంట్ చేస్తేనే మనకి కరెక్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఎక్కడ తెలుస్తుంది చెప్పమ్మా? బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ కి డెప్రిషియేషన్ కి సంబంధం ఏంటి? అంటే మన రియల్ ఎసెట్ నుంచి తగ్గించాలి సార్. అప్పుడు మన ఎసెట్ వాల్యూ అంటే టోటల్ ఎసెట్స్ యొక్క వాల్యూ కరెక్ట్ గా తెలుస్తుంది. అదే అనమాట. మనం కానీ డెప్రిషియేషన్ ని ప్రొవైడ్ చేయకుండా ఎంతకైతే కొన్నామో అసెట్ ని అంతకే మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోమ్మా, అది రాంగ్ ఫైనాన్షియల్ పొజిషన్ చూపిస్తుంది. కరెక్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ చూపించాలంటే ఏం చేయాలి? మనకి ఎంతైతే మనం అసెట్ ఉందో ఆ అసెట్ నుంచి తగ్గించుకుంటూ వెళ్ళాలి డెప్రిషియేషన్ ని. అర్థమవుతుందా? నెక్స్ట్, టు హ్యావ్ ఫండ్స్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. 80,000 పెట్టి ఒక అసెట్ కొన్నాను, అది 10 years పనిచేస్తుంది అని చెప్పాను. సో ఎవ్రీ ఇయర్ డెప్రిషియేషన్ ఎంత? 8,000 ప్రాఫిట్ లో తగ్గించేస్తున్నాను కదా. తగ్గించేసిన ప్రాఫిట్ ఏం చేయాలి? ఆ ప్రాఫిట్ ని నిజంగా డెప్రిషియేషన్ అనేది ఏదైనా క్యాష్ ఎక్స్పెన్సా ఆర్ క్యాష్ లాసా? ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ బుక్స్ ఏనా మనం రికార్డ్ చేసేది? ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ బుక్స్ సార్. అంతేగాని ఎవరికైనా సరే డెప్రిషియేషన్ అనే ఖర్చు ఎవరికైనా ఇస్తామా? మనం పేమెంట్ చేస్తాం ఎవరికైనా? ఎవరికి ఇవ్వం సార్. సో ఆ అమౌంట్ మన దగ్గర ఉండిపోతుంది, డెప్రిషియేషన్ అమౌంట్. మనం దాన్ని వాడేసాం అనుకో, అది ఎందుకు పని లేకుండా పోద్ది. అలా కాకుండా ఆ అమౌంట్ తీసుకెళ్లి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ ఆ 8,000 ని తీసుకెళ్లి మనం ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసాం అనుకో అమ్మా. సో 10 years తర్వాత 8,000 into 10 years మళ్ళీ ఎంత అమౌంట్ అయిపోతుంది? మళ్ళీ 80,000 అయిపోద్ది సార్. 8,000 మళ్ళీ ఏం చేయొచ్చు? ఇంకో అసెట్ కొనుక్కోలేమా? కొనుక్కోవచ్చు సార్. అదే అంటున్నా, టు హ్యావ్ ఫండ్స్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్. డెప్రిషియేషన్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం యూజ్ చేయకుండా మనం దాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే లాస్ట్ లో దేనికి ఉపయోగపడుతుంది? కొనడానికి యూజ్ చేయొచ్చు. టు హ్యావ్ ఫండ్స్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్. ఓకేనా? నెక్స్ట్, టు అసర్టైన్ ద ట్రూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇదేంటి మరి? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటో చెప్తాడు జైద్. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మేము ప్రొడక్షన్ చేసేటప్పుడు ద వాల్యూ ఆఫ్ ద ప్రొడక్షన్ ఉండిద్ది కదా సార్? అవును. దానికి డెప్రిషియేషన్ కి సంబంధం ఏంటి? అంటే డిప్రిసియేషన్ చార్జ్ చేయము కదా సార్, అంటే ప్రొడక్షన్ మీద. అంటే దానివల్ల తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దాని మీద డిప్రిషియేషన్ తీస్తాం సార్. అది కదమ్మా, అలా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫోన్ తయారు చేస్తాను అనుకుంటున్నాను. ఫోన్ తయారు చేయడానికి కొంతమంది లేబర్ అవ్వాలి. సో లేబర్ కి మనం శాలరీస్, వేజెస్ ఇస్తామా? అదొక కాస్ట్. ఎలక్ట్రిసిటీ, ఓకేనా? ఒక ప్లేస్ కావాలి, సో రెంట్. సో ఇవన్నీ ఏంటి? ఒక ఫోన్ ప్రొడక్షన్ చేయడానికి అయ్యే కాస్ట్. అవునా? అలాగే ఆ ఫోన్ ని తయారు చేయాలంటే ఏదో ఒక మెషినరీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ కావాలా లేదా? సాఫ్ట్వేర్ పెట్టడానికి ఏదో కంప్యూటర్ కావాలి లేదా? మరి ఆ కంప్యూటర్ కూడా డెప్రిషియేట్ అవుతుందా అవ్వట్లేదా? కంప్యూటర్ డెప్రిషియేట్ అవుతుంది. అంటే ఈ ఫోన్ తయారవడానికి ఆ కంప్యూటర్ కూడా యూజ్ చేస్తున్నావా లేదా?
Yes, యూస్ yes, చేస్తాం sir. సో ఒక సార్. శాలరీ ఎలాగో, ఒక రెంట్ ఎలాగో, ఒక ఎలక్ట్రిసిటీ ఎలాగో, అలాగే కంప్యూటర్ యొక్క డెప్రిషియేషన్ అలాగే ఆ ఎసెట్ యొక్క కాస్ట్ లో ఉండాలో ఉండకూడదా? ఉండాలి సార్. ఉండాలి సార్. Yes, sir, సో ఒక ఉండాలి. ఫోన్ నువ్వు ఎంత తయారు చేస్తున్నావు అంటే 100 రూపాయలు పెట్టి తయారు చేశానంటే 100 రూపాయల్లో 20 రూపీస్ శాలరీ, ఇంకో 20 రూపీస్ రెంట్, ఇంకో 20 రూపీస్ ఎలక్ట్రిసిటీ, ఎంత అయింది 60, ఇంకో 20 రూపీస్ ప్రాఫిట్ అంటే ఎంత 80, మరి ఇంకో 20 రూపీస్ ఏమైపోయింది? డిప్రిసియేషన్. అది డెప్రిసియేషన్ వాల్యూ కూడా యాడ్ అవ్వాలి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కి. అంటే ఒక అసెట్ ప్రొడక్షన్ చేస్తామంటే దాని యొక్క ఖర్చుల్లోని డెప్రిసియేషన్ అనే ఖర్చు కూడా ఉండాలి అని చెప్తున్నాడు. ఓకేనా? దాన్ని ప్రొడ్యూస్ చేసే కాస్ట్ కూడా ఉండాలి. మరి దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే మరి కంప్యూటర్ కూడా యూజ్ చేస్తున్నాం కదా, కంప్యూటర్ కూడా డెప్రిషియేట్ అవుతుంది కదా. అవుతుంది సార్. సో డెప్రిషియేట్ అవుతుంది, కాంపన్సేట్ చేస్తాం. ఎలా కాంపన్సేట్ చేస్తాం? బై టేకింగ్ ఫ్రమ్ కస్టమర్స్. సార్ మళ్ళీ నాకు డౌట్ కస్టమర్స్ సార్. దగ్గర నుంచి ఈ డెప్రిషియేషన్ ఎంతైతే వేసామో ఆ అమౌంట్ మళ్ళీ ఏం చేస్తాం మనం? ఇంకో కంప్యూటర్ కొనుక్కుంటాం, అది పాడైపోతాయి. సో టు అసర్టైన్ ట్రూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అర్థమైందా? సార్ ఎస్ సార్. చెప్పమ్మా, డౌట్ ఏదో ఉంది. 2 కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి సార్. ఓకే ఒక కంప్యూటర్ మనం యూస్ చేస్తున్నాం అనుకోండి సార్. ఓకే ఒక కంప్యూటర్ యొక్క కాస్ట్ దీనికి యాడ్ చేస్తాం, అండ్ ఇంకో కంప్యూటర్ కాస్ట్ యాడ్ చేయట్లేదు కదా సార్. యాడ్ చెయ్యం. దీనికి ఆ గూడ్ తయారు చేయడానికి ఏమైతే ఖర్చులు అయినాయో ఆ ఖర్చులు అన్ని ఆ గూడ్ లో ఉండాలమ్మా. ఓకే సార్. ఓకేనా? నువ్వు 2 కంప్యూటర్స్ వాడా, ఇంకో 2 కంప్యూటర్స్ వాడతావు, వేస్తావు. ఓకే సార్ మరి యూస్ చేసినా చేయకపోయినా డిప్రిసియేషన్ వాల్యూ తీసేయాలని చెప్పారు కదా సార్. డిప్రిసియేషన్ వాల్యూ సెపరేట్ గా దాన్ని తీస్తాం, కానీ ఈ ఇది ప్రొడక్ట్ cost of production. ఓకే సార్. ఈ ఫోన్ యొక్క ప్రొడక్షన్ లో దాన్ని యాడ్ చెయ్యం. ఓకే నార్మల్ సార్. తగ్గిపోతున్నప్పుడు ఏం చేస్తాం మనం? మళ్ళీ రీప్లేస్ మన పిఎన్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వేసుకుంటాం అంతే. ఓకే సార్. నెక్స్ట్, టు ఫుల్ఫిల్ ద లీగల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? లా చెప్తుంది అనమాట, మీరు డెప్రిసియేషన్ ని ఎవ్రీ ఇయర్ ప్రొవైడ్ చేయాలని చెప్పి లా చెప్తుంది. లా చెప్తుంది కాబట్టి మనం చేయాల్సి వస్తుంది. టు ఫుల్ఫిల్ ద లీగల్ రిక్వైర్మెంట్స్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, సో దీస్ ఆర్ ద 5 నీడ్స్ ఫర్ డెప్రిసియేషన్. ఓకే, 5 నీడ్స్ డెప్రిసియేషన్ రామచంద్రరావు చెప్తారు. చెప్పమ్మా ఫాస్ట్ గా. To ascertain true profit or loss. ఫాస్ట్ గా. నెక్స్ట్, సెకండ్ వన్. To present true and fair financial position. To Third have one. funds for replacement of assets. ఫోర్త్. To ascertain true cost of production. ఫిఫ్త్. To fulfill the legal requirements. నెక్స్ట్ నిత్య చెప్తుంది 5. To ascertain true profit or loss, Okay. to present a true and fair financial position, to have funds for replacement of assets, to ascertain the true cost of production, to fulfill the legal requirements. మొహమ్మద్ జైద్. Yes, sir. To ascertain true profit or loss, to present true and fair financial position, to have funds for replacement of assets, to ascertain the true cost of production, to fulfill the legal requirements. మీరు అస్సలు ఈ 5 పాయింట్స్ మర్చిపోకూడదమ్మా. కంపల్సరీగా 2 పాయింట్స్ 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? రైట్ ఎనీ Yes, sir. 2 నీడ్స్ ఫర్ డెప్రిసియేషన్ అని అడుగుతాడు. ఆ 5 వీటిలో ఏదో ఒక 2 మీరు గుర్తుండే ఆ టైంలో మీరు రాయడానికి ట్రై చేయాలి. ఓకేనా? Okay, sir. Okay ఓకే, sir. నెక్స్ట్ హెడింగ్ పెట్టినమ్మా, కాజెస్ ఆఫ్ డెప్రిసియేషన్. అమ్మ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఉన్నాయి sir. టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి సార్. ఓకే అదే టెక్స్ట్ బుక్స్ ఉంటే కాజెస్ పెట్టారా? హెడింగ్ పెట్టేశారా? పెట్టలేదు సార్. పెట్టలేదు సార్. ఓకే, డైరెక్ట్ గా ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 48. సార్. ఎస్ సార్. సో ఫస్ట్ కాజ్ ఏంటంట? వేర్ అండ్ టేర్. సెకండ్ కాజ్ ఫిజికల్ ఫోర్సెస్. థర్డ్ కాజ్ ఎక్స్పైరేషన్ ఆఫ్ లీగల్ రైట్స్. నెక్స్ట్ వన్ ఆబ్సొలసెన్స్. నెక్స్ట్ వన్ యాక్సిడెంట్స్. అండ్ నెక్స్ట్ వన్ డిప్లీషన్. సో ఒక్కొక్కటి కూడా చదివి డెప్రిసియేషన్ అవడానికి అయ్యే రీజన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ నిత్య చదువు. Vary and teary. When the fixed వేర్ అండ్ టేర్ అంటే when the fixed assets are put to use in the business operation for earning revenue, the value of such assets may decrease. Such decrease in the value of asset is set
to be due to wear and tear. వేర్ అండ్ టేర్ అంటే ఏంటంటే మనం వాడడం వల్ల అరిగిపోవడం ఏమంటారో వేర్ అండ్ టేర్ అంటాం. టైర్ ఉంటుంది, కార్ టైర్ ఉంటుంది, వేర్ అండ్ టేర్ అంటాం. అంటే అర్థం ఏంటి, అరిగిపోతుంది అనమాట. యూజ్ చేయడం వల్ల అది దాని యొక్క లైఫ్ తగ్గిపోతుంది అనుకోమ్మా, దాని ఏమంటామా వేర్ అండ్ టేర్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ జైద్, ఫిజికల్ ఫోర్సెస్. Physical forces, when the assets are exposed to the forces of nature like weather, winds, rains, etc., the value of such assets may decrease even if they are not being put to any use. మనం వాడకుండా వదిలేసిన, ఎండకి ఎండిన, వర్షానికి తడిసిన, ఓకేనా, అవి ఏమైపోతాయి మా పని చేయడం మానేస్తాయి. సో దాన్ని ఏమంటారమ్మా ఫిజికల్ ఫోర్సెస్. అంటే బయట నుంచి మనం వాడకపోయినప్పటికీ కూడా బయట జరిగే మార్పుల వల్ల దాని యొక్క వాల్యూ తగ్గిపోతుంటాయి. దాన్ని ఏమంటారు ఫిజికల్ ఫోర్సెస్. థర్డ్ వన్ రామచంద్రరావు. Expiration of legal rights. When the use of assets like patents, copyrights, leases, etc. is governed by a time-bound agreement, the value of such assets may decrease with the passage of time. ఓకే. సో అమ్మ ఎక్స్పైరీ అంటే ఏంటి? దాని టైం అయిపోవడం. ఎక్స్పైరీ ఆఫ్ లీగల్ రైట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నిత్య దగ్గర ఒక బిల్డింగ్ ఉంది. సో నేను ఒక ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నాను. కాబట్టి నిత్య ఏం చేస్తుందంటే నాకు ఆ బిల్డింగ్ ని లీజ్ ఇచ్చింది. సో లీజ్ కి ఇచ్చింది కాబట్టి నేను ఏం చేస్తాను, ఒక 5 years కి ఇచ్చింది అనుకున్నాం. సో 5 years కి నిత్య ఏం చేస్తుంది, లీజ్ కి ఇచ్చింది. సో దాని యొక్క వాల్యూ ఎవ్రీ ఇయర్ ఏమైపోతుంటదమ్మా, తగ్గిపోతూ ఉంటుంది. అవునమ్మా. సో అంటే మళ్ళీ 6th year కి వచ్చేటప్పుడు నేను మళ్ళీ నిత్యాకి ఏం ఇవ్వాలి, మళ్ళీ లీజ్ అమౌంట్ కట్టాలి. అవునా? సో మళ్ళీ లీజ్ అమౌంట్ కట్టాలి అంటే నేను ఏం చేయాలి, డిప్రిసియేషన్ క్రియేట్ చేసి ఆ అమౌంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే నేను మళ్ళీ ఏం చేయొచ్చు, మళ్ళీ 6th year కి వచ్చి మళ్ళీ నిత్యాకి లీజ్ అమౌంట్ తీసుకుంటాను. అంతవరకు లేదు. ఒక పేటెంట్ జైద్ అన్నాడు కదా, జైద్ ఏం చేశాడంటే ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టి అది నాకు దాని మీద పేటెంట్ రైట్ తీసుకున్నాడు. అంటే ఆ సాఫ్ట్వేర్ ని జైద్ ఒక 5 years మాత్రం యూజ్ చేయగలడు. ఓకేనా? సో 5 years తర్వాత మళ్ళీ దాన్ని గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసేయాలి అనుకుందాం. సో ఏం చేస్తాడు, ఆ పేటెంట్ 5 years కూడా ఆ పేటెంట్ ఒక అసెట్ కింద తీసుకుని ఆ అసెట్ మీద డెప్రిసియేషన్ క్రియేట్ చేస్తాడు. సార్ చెప్పు. పేటెంట్స్ అంటే ఇప్పుడు ఒక ఫార్ములా లాంటిది అలా ఉంచుకుంటాం కదా సార్. మరి మళ్ళీ రిటర్న్ అంటే మళ్ళీ కట్టక్క లేకుండా యూజ్ చేసుకోవచ్చు కదా సార్, ఆల్రెడీ మనకి తెలిసినప్పుడు. అది కదమ్మా, పేటెంట్ నువ్వు తయారు చేస్తావు, నేను వాడుకుంటున్నాను. లేదా పేటెంట్ గవర్నమెంట్ తయారు చేసింది, నేను వాడుకుంటున్నాను. అంటే పేటెంట్ అంటే ఎవరిది, ఒక పర్సన్ ఇంకొకరు వాడుకోవడమే కదా. అవును సార్. అప్పుడు అలాంటప్పుడు మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు సార్, అలాంటప్పుడు నాకు మళ్ళీ రివర్స్ లో డబ్బులు కట్టక్కర్లేదు కదా సార్ తర్వాత. అది అలా ఉండదమ్మా. దాన్ని పేటెంట్ అంటారు. అంటే దాన్ని నా పర్మిషన్ లేకుండా నువ్వు యూజ్ చేయకూడదు. అప్పుడు కేసు పెట్టొచ్చు కదా సార్. నేను పర్మిషన్ ఇచ్చినంత వరకే నువ్వు వాడాలి. నేను పర్మిషన్ ఇచ్చిన టైం అయిపోయింది అనుకో, నువ్వు వాడకూడదు. నాకు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఓకేనా? ఓకే సార్. సో దాని యొక్క టైం ఎక్స్పైరీ అయిపోతుంది. ఎక్స్పైరీ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మనం ఏం క్రియేట్ చేయాలి, డెప్రిసియేషన్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ అబ్సొలెసెన్స్. ఎవరు చదువుతారు? నిత్య చదువు. Obsolescence implies an existing asset becoming out of date on account of the availability of better type of asset due to technological changes or improvements in production methods. సో ఏంటి అబ్సొలెసెంట్ అంటే, మీకు ఒకవేళ గుర్తుంటే మీ చిన్నప్పుడు మీ పేరెంట్స్ కీప్యాడ్ ఫోన్ వాడేవారు, అవునా? కీప్యాడ్ ఫోన్ తర్వాత ఏమొచ్చింది, టచ్ ఫోన్ వచ్చింది. 2G వచ్చింది. 2G, 3G, 4G ఇలాగ ఎప్పటికప్పుడు ఏమవుతుంటున్నాయి, టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది. సో టెక్నాలజీ ఎప్పుడైతే మారిపోతుందో ఆల్రెడీ పాత వస్తువుల యొక్క వాల్యూ ఏమైపోతాయమ్మా, తగ్గిపోతుంది. అలా డిక్రీజ్ అవుతుంది అనుకో, దాన్ని ఏమంటారమ్మా అబ్సొలెసెన్స్ అంటాం. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ చదువమ్మా. యాక్సిడెంట్. రామచంద్రరావు. Accidents. Decline in the usefulness of the asset
may be caused by accidents due to fire, earthquake, floods, etc. Accidental loss is permanent. ఓకే. సో ఏంటి ఫైర్ అక్కడ అవడం వల్ల, ఎర్త్‌క్వేక్స్ అవడం వల్ల, ఫ్లడ్స్ అవడం వల్ల, దానికి అస్తమానంకు ఇలాంటి ఒక అసెట్ ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ నేను 10 lakhs పెట్టి కొన్నాను. ఫైర్ అక్కడ అయింది. దాని వాల్యూ తగ్గిపోద్దా? ఎర్త్‌క్వేక్ వస్తుంది, తగ్గిపోద్ది. ఫ్లడ్స్ వచ్చేస్తున్నాయి. వాటర్ మొత్తం బిల్డింగ్ అంతా పాడైపోద్ది. సో డ్యూ టు యాక్సిడెంట్స్ కూడా డెప్రిసియేషన్ అయ్యే. సో ఇలా ఎప్పుడైతే ఎర్త్‌క్వేక్స్, ఫైర్, ఫ్లడ్స్ ఎక్కువ ఉన్నాయని తెలుస్తాం, అప్పుడు డెప్రిసియేషన్ ఎలా పెట్టుకుంటాం? ఎక్కువ వాల్యూ పెట్టుకుంటాం డెప్రిసియేషన్. ఓకేనమ్మా? నెక్స్ట్ జయద్, depletion. Assets of wasting character such as mines, quarries, oil wells, etc. get depleted with the extraction of raw materials out of them. అంటే ఏంటి? మైన్స్ లోని మనం మైన్ తీసుకున్నాం, దానికి ఒక సర్టెన్ టైం ఉంటుంది మైన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే. ఓకేనా? గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుంటాం, మనం పర్మిషన్ తీసుకుంటాం. మైన్స్, క్వారీస్, ఆయిల్ వెల్స్ ఇవన్నిటిని కూడా. సో ఎన్ని సంవత్సరాలు అయితే పర్మిషన్ తీసుకుందాం అన్ని ఇయర్స్ మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో డెప్రిసియేషన్ వల్ల అంటే ఏంటి? వాస్టింగ్ ఎసెట్ అంటే ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు అది మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి టైం తీసుకుంటాయి అనమాట. వన్స్ మొత్తం యూస్ చేస్తానికి మొత్తం అయిపోద్ది, మళ్ళీ అవి రీజనరేట్ అవ్వాలంటే టైం తీసుకుంటాయి. క్వారీస్, మైన్స్, ఆయిల్ వెల్స్ ఇవన్నీ. ఓకేనా? నేను 10 years తీసుకున్నాను లీజ్. సో 10 years మాత్రమే నేను వాడగలను. 10 years నేను ఏం క్రియేట్ చేస్తాను? డెప్రిసియేషన్ క్రియేట్ చేస్తాను. మళ్ళీ నాకు ఇంకో చోట ఇంకో చోట మళ్ళీ ఇలాంటి క్వారీ కావాలనుకో అమ్మా, సో ఇక్కడ క్రియేట్ చేసిన డెప్రిసియేషన్ తో నేను ఏం చేస్తాను? అక్కడ తీసుకుంటాను. అవుతుందా? ఓకే. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసిన మైన్స్ యొక్క కాస్ట్ నేను అమ్ముతాను కదా, ఆ కాస్ట్ లో ఏముండాలి? ఈ డెప్రిసియేషన్ కూడా ఉండాలి. అర్థమవుతుందా? నేర్చుకునే 1 2 3 4 5 6 కాజెస్ ఆఫ్ డెప్రిసియేషన్ నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ వేర్ అండ్ టేర్, సెకండ్ వన్ ఫిజికల్ ఫోర్సెస్, థర్డ్ వన్ ఎక్స్పైరేషన్ ఆఫ్ లీగల్ రైట్స్, నెక్స్ట్ అబ్సొలెసెన్స్, నెక్స్ట్ యాక్సిడెంట్స్, లాస్ట్ వన్ డెప్రిసియేషన్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ హెడింగ్ పెట్టండి, అకౌంటింగ్ ట్రీట్మెంట్. హెడ్డింగ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. పెట్టారా? ఓకే. సో అకౌంటింగ్ ట్రీట్మెంట్ లో ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్, సైడ్ హెడ్డింగ్. మళ్ళీ అకౌంటింగ్ ట్రీట్మెంట్ లో సైడ్ హెడ్డింగ్ జర్నల్ ఎంట్రీస్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ లో జర్నల్ ఎంట్రీస్. ఓకే. సో ఫస్ట్ ఎప్పుడైతే పర్చేస్ చేస్తామో ఎంట్రీ ఏంటమ్మా? అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఆర్ క్రెడిట్ ఆర్ అకౌంట్. అంతేనా? క్యాష్ కొనొచ్చు, బ్యాంక్ కొనొచ్చు, ఆర్ క్రెడిట్ కొనొచ్చు. క్రెడిట్ కొంటే క్రెడిట్ ఆర్ క్యాష్ ఆర్ బ్యాంక్ పెట్టుకుంటే క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకేనా? సో బీయింగ్ పర్చేజ్ ఆఫ్ ఎన్ అసెట్, కింద నరేషన్, బీయింగ్ పర్చేజ్ ఆఫ్ ఎన్ అసెట్. సో ఎప్పుడైతే మనం అసెట్ కొంటామో, అసెట్ కొన్న వెంటనే కూడా మనం రికార్డ్ చేసే ఎంట్రీ ఇదే. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ డెప్రిసియేషన్. అమ్మ డెప్రిసియేషన్ వల్ల అసెట్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది సార్. తగ్గుతుంది కాబట్టి టు అసెట్ అకౌంట్. డెప్రిసియేషన్ మనకి ఏంటి? ఎక్స్పెన్సే కదా, లాస్. సో డెప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. బ్రాకెట్స్ లో నరేషన్ బీయింగ్ ప్రావిజన్ ఆఫ్ డెప్రిసియేషన్ ఆర్ బీయింగ్ డెప్రిసియేషన్ ప్రొవైడెడ్.
being depreciation provided. ఓకేనా? ఓకే Yes, సార్. sir. నెక్స్ట్ ఈ డెప్రిషియేషన్ ని ఎక్కడ రికార్డ్ చేస్తాం? మీకు గుర్తుందా? P&L డెప్రిషియేషన్ ఎక్కడ account. రికార్డ్ చేస్తాం? P&L అకౌంట్. P&L అకౌంట్ లో ఎటు సైడ్? డెబిట్ సైడ్. Debit side. డెబిట్ సైడ్. అంటే డెప్రిషియేషన్ క్యాన్సిల్ చేయాలి కదా? ఎస్ సార్. P&L అకౌంట్. డెప్రిషియేషన్ డెప్రిషియేషన్ అకౌంట్ ఎక్కడికి వెళ్తుంది అది? P&L P&L వెళ్తుంది. సో P&L అకౌంట్ డెబిట్ టు డెప్రిషియేషన్ అకౌంట్. డెప్రిసియేషన్ అకౌంట్. కింద బీయింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెప్రిషియేషన్ టు P&L అకౌంట్. బీయింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెప్రిషియేషన్ టు P&L అకౌంట్. ఓకేనా? Okay, ఎస్. sir. నెక్స్ట్ సో నేను ఈ అసెట్ ని అమ్మేద్దాం అనుకుంటున్నానమ్మా. అమ్మేద్దాం అనుకుంటే నాకు ఏమొస్తుంది? మనీ వస్తుంది. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. అసెట్ అకౌంట్. ఓకేనా? సో Yes, ఈ sir. అసెట్ అమ్మడం వల్ల నాకు రెండు రావచ్చు. నెంబర్ 1 ప్రాఫిట్ రావచ్చు. నెంబర్ 1 లాస్. లాస్. ప్రాఫిట్ వస్తే P&L అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్. లాస్ వస్తే డెబిట్ సార్. లాస్ వస్తే డెబిటా? సో లాస్ రాస్తున్నానమ్మా. P&L అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. లేదు ప్రాఫిట్ వచ్చింది అనుకో, క్రెడిట్ బ్యాలెన్స్. సో అసెట్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్. ఓకేనా? ఓకే సార్. అర్థమవుతుంటే ఏంటి? P&L అకౌంట్ డెబిట్ టు లాస్ ఆన్ అసెట్ అకౌంట్, అది దాని అర్థం. ఓకే సార్. ప్రాఫిట్ వచ్చింది అనుకోమ్మా, ప్రాఫిట్ ఆన్ అసెట్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్. P&L account. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అని రావాలన్నమాట అసెట్ అంటే. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో అకౌంటింగ్ ట్రీట్మెంట్ జర్నల్ ఎంట్రీస్ ఎవరికైనా డౌట్ ఉంటే చెప్తాను. లేదు సార్. Yes, sir. ఓకేనా? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవసరం లేదు ఏంటంటే సిఏ ఫౌండేషన్ లెవెల్, కానీ అర్థమైతే అర్థం చేసుకుని అదే వదిలేసినా పర్లేదు. ఓకేనమ్మా? ఇక్కడ Okay, మన sir. ఇక్కడ డెప్రిషియేషన్ ఉంది కదా, డెప్రిషియేషన్ ఇక్కడ 2 టైప్స్ రికార్డ్ చేయొచ్చు. మళ్ళీ ఏంటంటే ఫస్ట్ P&L అకౌంట్ డెబిట్ టు ప్రావిజన్ కింద క్రియేట్ చేయొచ్చమ్మా. ప్రావిజన్ ఫర్ డెప్రిషియేషన్ అకౌంట్ అని. ఓకేనా? సో ఈ ప్రావిజన్ దగ్గర నుంచి ప్రావిజన్ అకౌంట్ లోంచి కలితే ఎవ్రీ ఇయర్ ఏం చేయొచ్చు? టు డెప్రిషియేషన్ అకౌంట్. ఇది మీకు అవసరం లేదు, నేర్చుకోండి. ఇది ఏంటి? డైరెక్ట్ డెప్రిషియేషన్, ప్రావిజన్ లేనప్పుడు. ఒకవేళ ప్రావిజన్ క్రియేట్ చేస్తే ఫస్ట్ P&L అకౌంట్ డెబిట్ టు ప్రావిజన్, అంటే ప్రావిజన్ లోకి వెళ్తుంది అమౌంట్ అంతా. ఆ ప్రావిజన్ నుంచి టు డెప్రిషియేషన్ ఎవ్రీ ఇయర్ తగ్గిస్తూ ఉంటాం. అర్థమైనా? అర్థం కలదా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టండి. పర్చేజ్ ఆఫ్ అసెట్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ లో జర్నల్ ఎంట్రీస్ తర్వాత పర్చేజ్ ఆఫ్ అసెట్. పర్చేజ్ ఆఫ్ అసెట్ అందరూ రాసుకోండి. If an asset is purchased, in the beginning of the year, if an asset is purchased in the beginning of the year, depreciation is to be calculated for the full year. If an asset is purchased in the beginning of the year, depreciation is to be calculated for the full year. Next, continuation. If an asset is purchased in the middle of the year, then depreciation should be calculated from the date of purchase of such asset. If an asset is purchased in the middle of the year, depreciation is to be calculated from the date of purchase of such asset.
అర్థమైందా ఏంటో ఏం చెప్తున్నాడు? అసెట్ ని కానీ ఇయర్ స్టార్టింగ్ లో కొంటే మొత్తం ఆ ఇయర్ అంతటికీ కూడా మనం ఏం క్రియేట్ చేయాలంట? డెప్రిషియేషన్ క్రియేట్ చేయాలి. లేదు అసెట్ ని కానీ మిడిల్ లో కొంటే మీరు ఎప్పటి నుంచి అయితే కొన్నారో అప్పటి నుంచి మాత్రమే డెప్రిషియేషన్ అనేది క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరిలో కొన్నాను, డిసెంబర్లో క్లోజ్ చేస్తున్నాను. 12 months నేను ఏం చేస్తానమ్మా? డెప్రిషియేషన్ క్రియేట్ చేస్తాను. లేదు నేను సెప్టెంబర్లో కొన్నాను, అప్పుడు ఏం చేస్తాను? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 months మాత్రమే క్రియేట్ చేస్తాను. అర్థమవుతుందా? ఏమైనా డౌట్ ఉందా నిత్య? మొహమ్మద్ జైద్ అర్థమైందా? ఓకే. సో సార్ వినిపిస్తుంది. మనకి బుక్స్ లో మామూలుగా April 1st నుంచి March 31st వరకు కదా సార్ అకౌంటింగ్ పీరియడ్? అవునమ్మా. ఇప్పుడు మనం April 1st నుంచి కొంటే మరి March 31st కి అదే ఇయర్ లో 2014 లో కొంటే 2014 కింద రాయాలా సార్? 14-15 అని రాయాలా సార్? 14-15. ఓకే సార్. ఓకేనా? ఫస్ట్ ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి వెళ్తుంది కదా, 14-15, నెక్స్ట్ ఇయర్ 15-16, నెక్స్ట్ ఇయర్ 16-17. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో ఆ ఇయర్ లో స్టార్టింగ్ లో కొంటుంటే ఫుల్ ఇయర్ కి, లేదు మధ్యలో కానీ ఎండింగ్ లో కానీ కొంటుంటే ఎక్కడి నుంచి అయితే కొన్నావో అక్కడి నుంచి మాత్రమే మనం క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరిలో కొన్నాను, బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తాం? మనం 31st March క్లోజ్ చేస్తాం. అంటే ఎన్ని మంత్స్ కి మాత్రమే మనం క్రియేట్ చేయాలి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ 3 months మాత్రం మనం డెప్రిషియేషన్ ఫైండ్ చేస్తాం. అర్థమైందా? అర్థమైంది. ఓకే. నెక్స్ట్ సేల్ ఆఫ్ అసెట్. సేల్ ఆఫ్ అసెట్ అందులో రాసుకున్నాము. when an asset is sold in the middle of the year, when an asset is sold in the middle of the year due to some reasons, when an asset is sold in the middle of the year due to some reasons, depreciation is to be calculated. Depreciation is to be calculated up to the date of sale of an asset. When an asset is sold in the middle of the year due to some reasons, depreciation is to be calculated up to the date of sale of an asset. అర్థమైందా? ఈసారి ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ జనవరి టు డిసెంబర్ అనుకుందాం, మన బుక్స్ క్లోజ్ చేసేది జనవరి టు డిసెంబర్ అనుకుంటే, నేను లాస్ట్ ఇయర్ జనవరిలో కొన్నాను, లాస్ట్ ఇయర్ అంతా యూజ్ చేసుకున్నాను, 2020 June లో అమ్మేశాను. సో కరెంట్ ఇయర్ లో ఎన్ని మంత్స్ కి మాత్రమే మనం క్రియేట్ చేస్తాం డెప్రిసియేషన్? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, అంటే ఎన్ని? 6 months మాత్రమే క్రియేట్ చేయాలి. అదే అంటున్నాను అనమాట. when an asset is sold in the middle of the year due to some reasons, depreciation to be calculated up to the date of sale of an asset. మనం ఎప్పటి వరకు అయితే దాన్ని యూజ్ చేసుకున్నామో అప్పటి వరకు మాత్రం దాన్ని డెప్రిసియేషన్ క్రియేట్ చేయాలి. అర్థమవుతుందా? ఓకే. సో క్లాస్ ఇక్కడ ఆపుతున్నానమ్మా, టైం అయింది, మళ్ళీ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్.